హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ టిప్స్. ఈరోజు మనం ఈ వీడియోలో రెగ్యులర్గా అన్నం వండుకునే బియ్యం అందరిళ్ళల్లో ఉంటాయి కదా, బియ్యంతో చక్కగా ఒక క్విక్ అండ్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని ఈరోజు తయారు చేద్దాము. ఇది 1 మంత్ వరకు కూడా మనం స్టోర్ చేసి ఇంట్లో ఏమీ లేవనుకున్నప్పుడు పిల్లలకు చక్కగా ఇవ్వచ్చండి. ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనె బాగా వేడొచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి బియ్యం వేసుకొని వేపుకోవాలి. చూడండి, నేను ఇక్కడ 1 కప్పు బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యం మనకి రేషన్ బియ్యం అయినా పర్వాలేదు, లేదా మనము రెగ్యులర్గా అన్నం వండుకునే బియ్యం అయినా పర్వాలేదండి. రేషన్ బియ్యం అయితే కొంచెం శుభ్రం చేసి వేసుకోండి. మనం ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ 3 నుంచి 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ బియ్యం వేయించుకునేటప్పుడు మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టొద్దండి, మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా మనం ఎక్కువ నూనెలో వేపుకోవటం వల్ల మనకి బియ్యం అనేది చాలా ఫ్రీగా వేగి మనకి బొరుగుల్లాగా కరకరలాడుతూ వస్తాయి. తక్కువ నూనెలో కూడా వేయించుకోవచ్చు, కానీ కొంచెం మాడిపోతాయి కాబట్టి ఇలా ఎక్కువ నూనెలో వేపుకోవాలి. ఈ నూనె అనేది మనం రీయూస్ కూడా చేసుకోవచ్చు, వెంటనే తీసేస్తాం కాబట్టి. చూడండి, ఈ విధంగా కలర్ వచ్చే వరకు వేపుకోండి. ఇలా కలర్ వచ్చిన తర్వాత మనం ఇలాగే గరిటతో తీసి వేరొక గిన్నెలో వేసుకోవచ్చు, లేదంటే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని డైరెక్ట్గా ఈ విధంగా ఒక స్ట్రైనర్లో వేసుకొని వడగట్టుకోవచ్చు. ఇలా చేసుకుంటే మనకి ఈజీగా మనకి ఆయిల్లో నుంచి మొత్తం ఒకేసారి వచ్చేస్తాయి. ఈ విధంగా చేసుకోండి. చూడండి, ఇవి మనకి బాగా వేగాయి కదా, ఇలా రావాలండి. మరీ మాడిపోవద్దు, అలాగని వేగకుండా ఉండొద్దు. ఈ విధంగా బొరుగుల్లాగా కరకరలాడేలాగా వేపుకోండి. ఇప్పుడు మనం బియ్యం ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లం తురుము కూడా కొలిచి తీసుకోండి. ఒకవేళ మీకు స్వీట్ కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ బెల్లమైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఈ బెల్లం పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఈ విధంగా ఒక కడాయి పెట్టుకోవాలి. దీంట్లోకి 1.5 నుంచి 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండి వేసుకొని నేతిలో వేపుకోవాలి. బియ్యపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చండి, లేదా మనము ఈ గోధుమ పిండి బియ్యం పిండి ఏమి వేయకుండా కూడా ఈ స్వీట్ అనేది చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కానీ నేతిలో వేపుకొని ఈ పిండి కొంచెం వేసుకుంటే, ఇది మొత్తం కూడా వేయవసరం లేదండి, మనకి అవసరాన్ని బట్టి కొంచెం 1-2 స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది, బాగుంటుంది. చూడండి, ఇది ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకొని ఇదే కడాయిని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని మనము కొలిచి పెట్టుకున్న బెల్లం ఉంది కదా, బెల్లం తురుము వేసుకోండి. అలాగే దీంట్లోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు కూడా పోసుకొని బెల్లం కరిగించుకోవాలి. చూడండి, ఇలా మనము లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా 2-3 నిమిషాలు కలుపుకున్నట్లయితే చూడండి బెల్లం అంతా కరిగిపోయింది కదా. ఇప్పుడు మనము దీంట్లో ఏమైనా నలకలు ఉంటే వేరే స్ట్రైనర్తో ఒక దాంట్లోకి వడగట్టుకోవాలి, లేదంటే ఇది ఫ్రెష్గా ఉందండి అందుకే నేను వడగట్టట్లేదు. ఇలా మనకి పాకం వచ్చే వరకు కూడా ఈ విధంగా కలుపుకుంటూ దగ్గరుండి పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా ముదురుతీగ పాకం అనేది రావాలి. పాకం బాగా వస్తేనే మనకి స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి, జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి, మనం కలుపుతుంటే కూడా బాగా చిక్కగా వచ్చింది కదా, ఇలా వస్తే కరెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. అలాగే దీంట్లోకి 1 లేదా 2 స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకోండి. ఒకవేళ నెయ్యి ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. తర్వాత మనం వేయించుకున్న ఈ బియ్యాన్ని ఈ పాకంలోకి బాగా కలిసేలాగా ఈ విధంగా కలపండి. స్టవ్ అనేది అలాగే ఉంచండి. ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా నేతిలో వేపు పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా, బియ్యం వేయొద్దు, 1 లేదా 2 స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ అవసరం అనుకుంటే తర్వాత వేసుకోవచ్చు. అలాగే దీంట్లోకి యాలకుల పౌడర్ కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి, ఫ్లేవర్ అనేది స్వీట్స్లో బాగుంటుంది. కరెక్ట్గా సరిపోయింది కదా, ఇలా గట్టిగా వచ్చే వరకు కలుపుకోండి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని తీసేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి అయినా నూనె అయినా రాసి పెట్టుకోండి. ఆ తర్వాత మనం ఇదంతా కూడా దీంట్లోకి వేసేసుకొని కొంచెం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టుకోవచ్చండి, లేదంటే మీరు డైరెక్ట్గా అలాగే ఉంచేసుకోవచ్చు కూడా. ఇలా పెట్టుకుంటే చక్కగా పీసెస్ అనేది వస్తాయి. ఇలా ఘాట్లు పెట్టుకొని మనం దీన్ని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసేయాలి. చూడండి, మనకి పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్లో నుంచి ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇలా మనకి ఈ బియ్యంతో బర్ఫీ అనేది రెడీ అయిపోతుందండి. ఈ విధంగా చేసి పెట్టుకుంటే మనకి నెల వరకు కూడా స్టోర్ ఉంటుందండి, పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వచ్చు. మరిన్ని ఇలాంటి క్విక్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీస్ కోసం మన లలితాస్ కిచెన్ టిప్స్ పేజ్ని లైక్ చేయండి. డైలీ వీడియోస్ కోసం ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.